రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రిజ్వానా. రసాయన ఎరువుల మోతాదును ఖర్చును తగ్గించే ఆనంద్ అగ్రోకేర్ వారి డాక్టర్ బ్యాక్టస్ ఎన్పికే గోల్డ్ గ్రాన్యూల్స్ నేను మీ ముందుకు వచ్చాను. 30-40 సంవత్సరాల నుండి చేస్తున్న వ్యవసాయ భూముల్లో అప్పటి నుంచి అందిస్తున్న రసాయన మందులు అనేవి మొక్కలు సగం తీసుకున్న సగం భూమిలోనే పేరుకుపోయి ఉంటున్నాయి. మనం వేసేటటువంటి యూరియా, డిఏపి వంటి రసాయన మందులు మొక్కకు 4 నుంచి 5 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉండి తర్వాత భూమి అడుగు పొరల్లోకి చేరిపోతున్నాయి. అప్పట్లో ఇలా చేరుకున్నటువంటి పోషకాలను మన భూముల్లో ఉండేటటువంటి వానపాముల కదలిక వలన భూమి గుల్లగా ఉండడం వలన పోషకాలు అనేవి కరిగి మొక్కకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటి పరిస్థితులలో రసాయన ఎరువుల ప్రభావం వలన వానపాములు అనేవి మన భూముల్లో కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటి వరకు మనం అందించిన కట్టలు అందించిన రసాయన ఎరువులలో ఉన్న పోషకాలు నిక్షిప్త రూపంలో భూమిలో పేరుకుపోయి ఉన్నాయి. నిక్షిప్త రూపంలో పేరుకుపోయి ఉన్న పోషకాలను ఎన్పికే గోల్డ్ గ్రాన్యూల్స్లో ఉన్న బ్యాక్టీరియాలు కరిగించి మొక్క దగ్గరకు అందుబాటులో తీసుకొస్తాయి. ఎన్పికే గోల్డ్ గ్రాన్యూల్స్లో మనకి నత్రజన్ని స్థిరీకరించే బ్యాక్టీరియా, భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా, పొటాషియంని కరిగించే బ్యాక్టీరియాల మిశ్రమం. నత్రజన్ని స్థిరీకరించే బ్యాక్టీరియాలలో ముఖ్యంగా అజిటోబాక్టర్ అనే స్వతంత్రంగా నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది వాతావరణంలోని నత్రజనిని భూమిలో స్వతంత్రంగా స్థిరీకరిస్తుంది. అజిటోబాక్టర్ అంతేకాకుండా మొక్కలకు అవసరమైన విటమిన్లు, హార్మోన్లు వంటి పెరుగుదల ప్రోత్సాహకాలను కూడా అందజేస్తుంది. దీంతో పాటు మనకి ఎన్పికేలో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాలలో ముఖ్యంగా సూడోమోనాస్ స్ట్రైటా, బ్యాసిల్లస్ మెగాటెరియం, బ్యాసిల్లస్ పాలిమైగ్జా వంటి బ్యాక్టీరియాలు అనేవి భూమిలో కరగని రూపాలలో ఉన్న భాస్వరాన్ని మొక్కలు సులభంగా గ్రహించగలిగే కరిగే రూపాలలోకి మార్చే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు కలిగి ఉంటాయి. మొక్క పెరుగుదలకు భాస్వరం అనేది ముఖ్యమైన పోషకం. కానీ మన భూమిలో భాస్వరం అనేది కరగని రూపంలో, మొక్క గ్రహించలేని రూపంలో ఉంటుంది. కరగని రూపంలో ఉన్న భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాలు అనేవి కరిగించి మొక్క దగ్గరికి అందుబాటులో ఉంచుతాయి. దీంతోపాటు పొటాషియంని కరిగించే బ్యాక్టీరియాలు అయినటువంటి బ్యాసిల్లస్ ముస్లజీనియస్, దీంతోపాటు ఫ్రెటేరియా స్పీషీస్ వంటి బ్యాక్టీరియాలు అనేవి మన భూముల్లో పేరుకుపోయి ఉన్నటువంటి పొటాషియంను కరిగించి మొక్క దగ్గరకు అందుబాటులో తెస్తాయి. మనం ఈ ఎన్పికే గోల్డ్ గ్రాన్యూల్స్ని ఎకరాకి 4 కేజీల చొప్పున ఇసుకతో కలిపి చల్లుకుంటే మన భూముల్లో ఇన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి పోషకాలను కరిగించి మొక్క దగ్గరకు తీసుకొస్తాయి. నేల గుల్లబారి ఉంటుంది, నేల ఆరోగ్యంగా ఉంటుంది. ఎరువుల మోతాదును, ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు, అధిక నాణ్యతతో కూడిన పంట పండించాలి అంటే, రాబోయే తరాల వారికి ఆరోగ్యవంతమైన, సారవంతమైన భూమి అందించాలి అంటే ఆనంద్ అగ్రోకేర్ వారి డాక్టర్ బ్యాక్టస్ ఎన్పికే గోల్డ్ గ్రాన్యూల్స్ని ఉపయోగించాలి.